దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఫిబ్రవరి 15వ తేదీ లేఖన భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానం 5వ వచనం, మీరు భయపడకుడి. హల్లెలూయా. నిన్నటి దినాన యేసు ప్రభువారి యొక్క శిలువ ధ్యానం ఉన్నది. శిలువ అనేక మందిని శిష్యులని అనేక మంది భయపడి పారిపోయారు. శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు గొప్ప శుభవార్త ఏమిటి అంటే, మీరు భయపడద్దు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అవును, ఈ సందేశాన్ని అందుకున్నది స్త్రీలండి. హల్లెలూయా. అవును, స్త్రీలకి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అలాగనే ఈ దినము నువ్వు భయపడవద్దు. ఎందుకో తెలిసిన, శ్రమలు మాత్రమే కాదు, శ్రమలో నుండి మేలులోకి, శ్రమలో నుండి సంతోషంలోకి దేవుడు తీసుకెళ్తాడు. అవును, సిలువ మాత్రమే కాదు, పునరుద్ధానం అన్నది. అంటే యేసు ప్రభువారు తిరిగి లేచాడు. ఒక దినాన యాయిర్ అనే వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి మిక్కిలి బతిమలాడుకున్నాడు మోకరించి. ప్రభువా, నా కుమార్తె చావు సిద్ధమై ఉన్నది అని మాట్లాడుతున్న సమయంలోనే ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి, ఇక బోధకుడిని మరి శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు, మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనములో, వారి మాటలు లక్ష్య పెట్టొద్దు, భయపడవద్దు, నమ్మకం మాత్రం ఉంచన్నాడు. అవును, యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడుతున్న సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నమ్మకం మాత్రమే ఉంచు, ప్రభుని నమ్ము. ఇప్పుడు యాయిర్‌కి ముందుకు వెళ్ళాలా? వెనక్కి వెళ్ళాలా? ప్రభువుతో వెళ్ళాలా? అంటే వారి మాట విని వారితో వెళ్తే కుమార్తెను సమాధి చేసుకుంటాడు. కానీ యేసు ప్రభు మాట విని మరి నమ్మి ఆయనతో వెళ్ళాడు. కాబట్టే వారి కుమార్తెను బ్రతికించుకున్నాడు. హల్లెలూయా. అవును, నువ్వు నమ్మి ఉన్నట్లయితే నీ భయము నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. యేసు ప్రభు తిరిగి లేచిన దేవుడు. నమ్మండి. అలాగని ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 17వ వచనములో కొందరు సందేహించిరి. అవునండి, మరి తోమా కూడా సందేహించాడు. పునరుద్ధానమును ఆయన నమ్మలేదు. ఆయన యొక్క గాయాలు ఏలిబెట్టి చూస్తేనే నమ్ముతాను అన్నాడు. చాలామంది యేసు ప్రభువారు చనిపోయింది, సిలువలో మరణించింది నమ్ముతున్నారు గాని, ఆయన తిరిగి లేచాడు, ఆయన నమ్ముకుంటే నాకు కూడా మరణం లేదు అని మరి చాలామంది నమ్మలేకపోతున్నారు. అవును, యేసు ప్రభువారు తిరిగి లేచిన దేవుడు. గుర్తుపెట్టుకోండి, సందేహించవద్దు. అంటే ఆ దినాలలో మరి కాపలా కాసిన మరి రోమా సైనికులు యొక్క బండరాయికి, అనగా సమాధికి మరి ముద్ర వేసి ఉన్నారు. అయితే తప్పుడు ప్రచారం ఒకటి జరుగుతుంది. ఏమిటంటే, ఆ యొక్క ఆ యొక్క కాపలాదారులు, సైనికులు, రోమా సైనికులు మరి దేవుని యొక్క దూత వచ్చి వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు మిక్కిలి భయపడిపోయారు. ఈ మాట యేసు ప్రభు తిరిగి లేచాడు అనే మాట ప్రధాన యాజకుడు చెప్తే, ప్రధాన యాజకుడు ఏం చేశాడో తెలిసిన, లంచం ఇచ్చి, ధనమునిచ్చి, యేసు ప్రభువారు చనిపోయే, యేసు ప్రభువారు మరి శిష్యులు వారు మేము నిద్రపోతుంటే వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు, ఎత్తుకొని వెళ్ళిపోయారు. అవును మరి. అలాంటప్పుడు శిష్యులు దగ్గరున్న శవాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు తిరిగి లేయలేదు అని చెప్పొచ్చుగా. చాలామంది తప్పుడు ప్రచారాలు, అబద్ధంగా ప్రచారాలు చేస్తున్నారు. ఏంటంటే, యేసు ప్రభు నిజంగా సిలువలో చనిపోలేదు, దెబ్బలతోనే మళ్ళీ కాశ్మీర్ వెళ్ళాడని, అక్కడ చాలా కాలం ఉన్నాడని, అక్కడ సమాధి ఉందని, అనేకమైన అబద్ధ ప్రచారాలు ఈ లోకంలో జరుగుతున్నాయండి. అంత గాయాలతో ఉన్న మనిషి అంత దూరం ఎలా వెళ్తాడు? కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించినా గానీ అర్థమవుతుంది. యేసు ప్రభువారు ప్రత్యక్షంగా గమనించండి, ఆ యొక్క మరి పునరుద్ధానం మహిమా శరీరంతో లేచాడు. ప్రపంచంలో ఒకే ఒక్కరిది మాత్రమే ఖాళీ సమాధి ఉంది. చాలా మందికి సమాధులు ఉన్నాయి, కొంతమంది జీవ సమాధులు ఉన్నాయి. అంటే వాళ్ళు జీవించేటప్పుడు సమాధి అయిపోయి మేము దేవుళ్ళు అంటున్నారు. నిజం కాదు. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువారు మహిమా శరీరంతో లేచాడు. ఇప్పటికీ ఆయన సమాధి ఖాళీగా ఉంది. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే వ్యక్తికి మరి చనిపోయాడు. పెద్ద పెద్ద వాళ్ళు, నాయకులు, మరి
బాబాలు అనబడిన వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. యేసు ప్రభు తిరిగి లేచాడు. నమ్మండి, విశ్వసించండి. ఏదైనా సరే మరి ప్రభువుని మనం నమ్మేటప్పుడు అవిశ్వాసం ఉండకూడదు. మరి తెలుసు, మత్తయి సువార్త 14 అధ్యాయంలో మరి 31 వచనంలో మరి ముందేమో పేతురు గారు నీళ్ళ మీద నడిచాడు విశ్వాసంతో. ఎప్పుడైతే విశ్వాసం తగ్గిందో మునిగిపోయాడు. అవిశ్వాసంతో ఎప్పుడు అడగొద్దు. దేవుని యొద్దకొచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన అడుగువారికి ప్రతిఫలం దయచేయగలవాడనియు నమ్మవలెను కదా! యాకోబు రాసిన పత్రిక 1:6-7. మరి సందేహంతో అడిగిన వారు ఏమీ పొందుకోలేరండి. ద్విమనస్కులుగా ఉండకూడదు. సందేహంతో ఉండొద్దు. అడిగేటప్పుడు విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా! మరి చివరిగా 20వ వచనము ఆజ్ఞగా యేసు ప్రభువారు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటన్నిటిని గైకొనవాలని ప్రభువు సెలవిస్తున్నాడు. అవును, సమస్త జనులకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము ఇచ్చుచు అలాగనే సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. ఈ దినాల్లో చాలామంది యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉన్న వాళ్ళు మాత్రం మరి అంతటా అందరూ మారు మనసు పొంది రక్షించబడాలన్నది దేవుని యొక్క ఆజ్ఞ అండి. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం. నమ్మని వాళ్ళేమో నమ్మి బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు రక్షించబడను. నమ్మిన వాళ్ళు ఏం చేయాలంటే శిష్యులుగా మారాలి. అంటే ఆయన నీకేం చెప్తాడో మరి అది మనం చేయాలి. ప్రతి ఒక్కరూ సాక్షి జీవితాన్ని కలిగి ఉండొచ్చు. సువార్త ప్రకటించవచ్చు. సర్వలోకమునికెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించింది. అవును, నువ్వు ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నీవు ఏం చేయాలి అంటే నీ సాక్ష్యాన్ని లేదా ప్రభువుని గూర్చిన మాట